శుభమస్తు. నేను మీ కాకునూరి. మన పండుగల వెనుక ఆచారాల పాటింపులో సైన్స్ ఉంది, ప్రకృతి విజ్ఞానం ఉంది. ఎప్పుడు ఏ వస్తువులు వినియోగించాలి, ఎప్పుడు ఏ వస్తువు వినియోగించకూడదు అనే విషయాన్ని మనకు బోధించే నిమిత్తమే పండుగలలో వచ్చే ఆచారాలు. చిక్కుడుగాయలు ఉగాది అనంతరం తినకూడదు. అలాగే రథసప్తమి నాటికి బాగా ఏపుగా ఉన్న చిక్కుడాకులలో సూర్యునికి నైవేద్యం, చిక్కుడు కాయలతో రథసప్తమి నాటి విశేషాలు. మాఘమాసంలో ఉండే ఈ చిక్కుడు తీగ ఫాల్గుణ మాసం చివరకు కాస్త వాడి వత్తలై కాయలు కాచిన ఆ కాయలలో పురుగు ఉంటుంది. ఉగాది ఆరంభం కాకంటే ఒకరోజు ముందు సంవత్సరం చివరి రోజైన అమావాస్య నాడు ఇంట్లో చిక్కుడు తీగ ఉంటే తీసివేయాలి, పెరికివేయాలి. ఇది ఆచారం. అలా కాకుండా ఆ చిక్కుడు తీగ అలాగే ఇంట్లో ఉంచితే ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న పెద్దలు ఆ సంవత్సరంలో శాశ్వత సెలవు చెప్పే ప్రమాదం ఉంటుంది. ఇది ఫలితం. ఇది గ్రహించిన ప్రాచీనులు అమావాస్య నాడు ఇంట్లో చిక్కుడు తీగ ఉంటే తీసేయండిరా అని చెప్పారు. అలాగే ఉగాది అయిన మరుసటి నాటి నుంచి మాత్రమే మామిడికాయ తినాలి. ఉగాది కంటే ముందు తినకూడదు. ఇదే క్రమంలో వర్ష ఋతువు ఆరంభం అయిన మొదటి రోజు లేక ఆషాఢమాసం తొలిసారిగా వర్షం పడగానే మామిడికాయ, మామిడి పండు తినకూడదు. లభిస్తాయి, తినకూడదు. లభిస్తున్నాయి, మరి తినకూడదు. వర్షం పడగానే ఆ మామిడికాయలు, ఆ మామిడి పండులో తెల్లని పురుగు కనిపిస్తుంది. తినకూడదు. ఎప్పుడు ఏది తినాలి, ఎప్పుడు ఏది తినకూడదు చెప్పడం కోసమే మన పండుగలు. కొత్త చింతపండు, కొత్త బెల్లం రథసప్తమి నాడు వినియోగించాకే తినాలి బెల్లం. ఉగాదిలో ఉగాది పచ్చడిగా ఈ చింతపండు వేశాకే తినాలి, అది కొత్త చింతపండు. ఇలాంటి నియమాలు అనేకం మన పండుగల నేపథ్యంలో ఉన్నాయి. చిక్కుడుకాయ ఉగాది అనంతరం తినకూడదు, ఇది శాస్త్రం. అందుకే చిక్కుడు తీగ ఇంట్లో ఉంటే పెరిగిపారేయండి అనేవారు ప్రాచీనులు. తెలుసుకుందాం. చిక్కుడు గింజలు పెట్టి లేక చిక్కుడు తీగలు ఇల్లంతా పాకించిన తర్వాత ఆ చెట్టుతో వచ్చే కాయలు తినేటటువంటి సంప్రదాయాలు ఈనాటి కాలంలో ఎక్కడా లేవండి. మార్కెట్లో చిక్కుడుకాయలు దొరుకుతాయి, తెచ్చుకొని తింటున్నామంటారు. తినకూడదు. గుర్తుపెట్టుకుందాం, పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. నేను మీ కాకునూరి.